కాకి ఎద్దు. అనగనగా ఓ కాకి. అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికి వచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువుల పాక ముందు గడ్డిని నెమరేస్తూ ఉండేది. అవి రెండు మంచి స్నేహితులు. రెండూ కలిసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దును చూసి కాకి, మిత్రమా, నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి 4 గడ్డి పరకలు కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికే పొంగిపోయి ఒళ్ళంతా హూనం చేసుకుంటున్నావు. నీ గిట్టలన్నీ అరిగిపోయాయి, మెడ పొడుసుకుపోయి మచ్చలు పడ్డాయి. అదే నేను చూడు, నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కుతో కరుసుకుపోతాను. అది ఎవరిదైనా లెక్క పెట్టను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? చౌర్యము ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు. నీ బంధనాలు తెంచుకో. పచ్చక బయళ్ళలో పోయి స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది. నువ్వు అనుకుంటున్నట్టు నేనేమీ విచారంగా లేను. నా కష్టంతో ఓ రైతు కుటుంబానికి సేవ చేయడమే కాక ఎంతోమంది ప్రజలకు ఆకలి తీరుస్తున్నానని సంతృప్తిగా ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తుంది. కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు అని తాపీగా చెప్పింది ఎద్దు. ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.